అందరికి గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జూమ్ సార్ మీ సెషన్. వాయిస్ బ్రేక్ అవుతుంది సో సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్. మేడం వాయిస్ గారు బ్రేక్ వెల్కమ్. అవుతుందండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు మేడం వినబడుతుందా గుడ్ సార్? మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ అండి. ఉందండి, వినిపిస్తుంది, బాగానే ఉంది. ఎస్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. మేడం గారిని అందరూ కూడా వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. Good morning, madam. Zoom meeting. Good morning, madam. Madam, welcome, madam. Madam. Madam, good morning. Welcome, madam. Good morning, madam. Good morning, madam. Welcome to Good Zoom morning, section, madam. madam. Good morning, madam. Welcome to Zoom Zoom. section, madam. Good morning, madam. Good morning, Madam, madam. welcome. Good morning, madam. Welcome to Zoom session, madam. Good morning, leaders. Very good morning, Andy. Sir, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్. కృష్ణ సార్. మేడం గుడ్ మార్నింగ్. Very good morning, sir. Thank you, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు జూమ్. Thank you, లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, స్టార్ట్ చేయండి. sir. Thank you, అండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడాని. ఈ అవకాశం కల్పించినటువంటి భూపతి సార్కి, రవికృష్ణ సార్కి చాలా కృతజ్ఞతలు. ముందుగా నా పేరు వచ్చి రమణమ్మ అండి, మాది తుని. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా యొక్క కన్న తల్లిదండ్రులకి నా యొక్క పాదాభివందనాలు. అలాగే ఈ యొక్క మానవ జన్మను ప్రసాదించినటువంటి ఆ యొక్క భగవంతునికి చాలా కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులందరికీ కూడా అంటే చదువుతో పాటు ఇలాంటి బిజినెస్లో కానీ లేదా ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి గురువులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలు. అలాగే నాకు ఎంతగానో ప్రతి విషయంలో కూడా నా కుటుంబ సభ్యులు, అలాగే నా హస్బెండ్, అలాగే మా అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న, అలాగే నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్లో ఉండడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ వెస్టీజ్ అనే సిస్టంలోకి తీసుకొచ్చిన గ్రేట్ నా యొక్క అప్లయన్స్కి నా యొక్క చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే 2 ఇయర్స్ నాకు ఈ వెస్టీజ్ సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేసి నన్ను ఈ వెస్టీజ్ అనే కంపెనీలోకి జాయిన్ చేసిన వారిద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలండి నా అప్లయన్స్కి. అలాగే నన్ను ఈ స్థాయి వరకు ఇకపైన ఇంకా గొప్ప స్థాయి వరకు మునుముందుకు తీసుకువెళ్ళడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి నా యొక్క గ్రేట్ మెంటర్స్ అయినటువంటి డాక్టర్ దొరబాబు సార్కి, అలాగే మన రవికృష్ణ సార్కి చాలా కృతజ్ఞతలండి. అలాగే ఈ యొక్క పొజిషన్ క్రౌన్ అనే పొజిషన్కి రావడానికి సపోర్ట్ చేస్తున్న నా యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఓకే లీడర్స్, మై సెల్ఫ్ రమణమ్మ అండి. నేను వెస్టీజ్కి రాకముందు చిన్న టెస్టిమోనీ చెప్పి ఆ తర్వాత నా యొక్క నా అనుభవం ఏదైతే ఉందో దాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. వెస్టీజ్కి రాకముందు నేను ఒక డ్వాక్రా గ్రూప్లో యానిమేటర్గా వర్క్ చేశానండి. ఎన్ని సంవత్సరాలంటే మినిమం 8 సంవత్సరాలు పైబడి చేశాను. ఆ 8 సంవత్సరాల్లో నా యొక్క శాలరీ ఎంత అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చి 350 రూపాయలు నెలకి. నేను ఈ యొక్క వెలుగు డిపార్ట్మెంట్లో ఎండ్ అయ్యే టైంకి, నా యొక్క మానేసే టైంకి నా యొక్క శాలరీ ఎంత అంటే 1000 రూపాయలండి. ఆ ఉద్యోగంలో నాకు చాలా అనుభవం వచ్చింది, చాలా గుర్తింపు వచ్చింది. ఆదాయం లేకపోయినా మంచి పేరు, మంచి ఓర్పు, సహనం చాలా నేర్చుకున్నానండి. ఆ యొక్క నన్ను డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ చేసినటువంటి మా ఊరు సర్పంచ్ గారైనటువంటి వారి ఇద్దరికీ, భార్యాభర్తలిద్దరికీ కూడా నాకు చాలా కృతజ్ఞతలండి మరియు పాదాభివందనాలు. ఎక్కడో ఉన్న నన్ను గుర్తించి మా ఊరు సంఘాలకి ప్రెసిడెంట్‌గా చేసి అక్కడ నుంచి నన్ను ఆ పై స్థాయి వరకు తీసుకువెళ్ళి నన్ను ఒక ఉద్యోగంలో పెట్టి నాకు ఎన్నో విలువలు, జ్ఞానం అన్నీ నేర్చుకున్నది ఎక్కడైనా అంటే వెలుగు డిపార్ట్మెంట్లో అండి. ఆ వెలుగు డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలండి. అలాగే ఆ ఉద్యోగం చేస్తూ ఉన్న క్రమంలో నాకు వేరే ఒక ఫైనాన్స్ కంపెనీలో అవకాశం అయితే వచ్చింది.
ఇప్పుడు ఎలాగైతే వెస్టీజ్‌లో త్వరగా రాలేదో అదే కంపెనీలో కూడా నేను త్వరగా వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు నన్ను వదలకపోవడంతో నేను మొత్తానికి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 10 ఇయర్స్ వర్క్ చేశానండి. ఆ 10 ఇయర్స్ కూడా నాకు చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది. అలాగే మీటింగ్‌లో చాలా చాలా తెలుసుకున్న విషయాలు కూడా చాలా ఎక్కువున్నాయండి. వాటన్నిటి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే అనుభవం నేర్చుకున్నాను. ఆదాయం అయితే వచ్చింది. అయితే కంపెనీ ఆగింది. ఆగడంతో మరలా ఏంటి అనుకునే సిట్యుయేషన్‌లో మరలా నాకు హిందీలో సంఘాలు తయారు చేసే అవకాశం నాకు మధ్యప్రదేశ్ ద్వారాగా వచ్చింది. అది కూడా వినియోగించుకొని ఒక 4 ఇయర్స్ వర్క్ చేయడం జరిగిందండి. ఆహ్, అంటే అక్కడ పోగొట్టుకున్న అది ఇక్కడ కూడా నేను హిందీ కూడా కొంతలో కొంత నేర్చుకోవడం కూడా జరిగింది. ఇది నాకు ఒక అనుభవం వచ్చిందండి. ఆ హిందీ నేర్చుకొని సంఘాలను తయారు చేస్తూ అందులో ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ వర్క్ చేశాను. ఆ తర్వాత నాకొచ్చిందేంటి అంటే డబ్బులతో పాటు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. దానికి ఎన్నో మందులు 4 ఇయర్స్ వాడాను లీడర్స్. మందులు వాడుతున్నంత కాలం పెయిన్స్ తగ్గడం. ఆ తర్వాత మరలా మామూలు స్థితి. అయితే ఏం చేయాలనే క్రమంలో నాకు అప్లయన్స్ నన్ను చూసి గత కంపెనీలో అనుభవంతో ఈ యొక్క కంపెనీలోకి నాకు తీసుకురావడం. నేను ప్రొడక్ట్ వాడటం గ్లూకోజమైన్ కాల్షియం యూజ్ చేశానండి. మోకాళ్ళొప్పులు ప్రాబ్లమ్ తగ్గింది. ఆ తర్వాత నాకు గ్యాస్ట్రిక్ విపరీతంగా ఉండేది. మా ఆయన గారికి కూడా. దానికి అలోవెరా కాంబోటిక్స్ కూడా యూజ్ చేశామండి. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ 2 బాగున్నాయి కదా! అలాగని చెప్పేసి మా అమ్మగారికి షుగర్‌కి, బీపీకి కూడా మనం నీము, గ్లూకో హెల్త్ ఇవ్వడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉందండి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంది. అంటే అమ్మగారి హెల్త్ బావుంది. దాంతో పాటు మా నాన్నగారికి ఆస్మా ప్రాబ్లమ్ ఉండేది. దానికి మన రెస్పోకేర్ నోని ప్రొడక్ట్ ఇచ్చాము. అలాగే మన ఎయిర్ ప్యూరిఫైయర్ అనే ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందండి. అంటే అటు నాన్నగారి హెల్త్ కూడా బాగుంది. అలాగే మా అత్తయ్య గారికి ఫిట్స్ ఉండేదండి. ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు చాలా నరకం చూసానండి నేను. అంటే నెలకి 2, 3 టైమ్స్ వచ్చేసేదండి. వచ్చిన తర్వాత మరలా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం. ఎలా లేదైనా నెలకి 5,000-6,000 మా అత్తయ్య గారికి ఖర్చు పెట్టేదాన్ని. కానీ మన స్పిరులినా నోని ఐరన్ ఫోలిక్ ఇచ్చానండి. ఈరోజు మా అత్తయ్య గారికి ఫిట్స్ అనేది రాలేదు. ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవ్వడం వల్ల తను చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నేను హ్యాపీగా వర్క్ చేసుకునే అవకాశం నాకు దొరికింది లీడర్స్. అంటే అత్తయ్య గారికి బావుంది. అలాగే మావయ్య గారికి 75 ఏళ్ళండి. అంటే నేను చెప్తున్న మాటలు మీకు ఏదో అనుకోవచ్చండి. ఇదే సిట్యుయేషను, ఇవే ఇబ్బందులు ప్రతి ఇంట్లో ఉన్నాయండి. అది ఒక్కసారి మనం ఎవరికి వారుగా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనటువంటి ఫ్యామిలీ అనేది లేదండి. అలాగే మావయ్య గారికి మోకాళ్ళ నొప్పులకి కొలాజన్ అనే అద్భుతమైన ప్రొడక్ట్ అండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈరోజు మా మావయ్య గారు కదలలేనటువంటి పొజిషను. అలాంటిది పొలం వెళ్ళి చక్కగా ఉదయం, సాయంత్రం వెళ్ళి తిరిగొచ్చి హ్యాపీగా తన పని తాను చేసుకునే అవకాశం వచ్చిందండి మావయ్య గారికి కూడా. అంటే ఇవన్నీ హెల్త్ బాగుంది. నేనెందుకు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నానండి. ఒకరోజు మీటింగ్‌కి వెళ్ళాను. అర్థమైంది. ఇందులో ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉందని. అదే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి అసలు ఎందుకు నేను ఈ వెస్టీజ్‌ని టేకప్ చేశాను అంటే చూడండి లీడర్స్ ప్రతి ఇంట్లో కూడా చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ఆర్థిక ఇబ్బందులున్నాయి. 3 మానసిక ఇబ్బందులున్నాయండి. అంటే దీనంతటికి కారణం ఏంటి అంటే మన దగ్గర ఆదాయం లేకపోవడం. ఈరోజు ఆదాయం అనేది లేకపోవడం వలన మనం ఏం చేస్తామండి? అటు ప్రొడక్ట్ సరైన కాస్ట్‌లీ ప్రొడక్ట్ కొనుక్కొని వాడలేము. రెండోది ప్రొడక్ట్ వాడలేము కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇంట్లో మనీ లేకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బందులుంటాయి లీడర్స్. అది అందరికీ తెలిసిందే. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈరోజు మన పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము. అంటే వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత కాదండి. వెస్టీజ్ కాకపోతే మన లైఫ్ అనేది ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఆల్రెడీ వెస్టీజ్‌కొచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా వర్క్ చేసి మన ఇన్‌కమ్‌ని పెంచుకోగలుగుతున్నామనేది కూడా మనకు మనం ప్రశ్న వేసుకుందాం లీడర్స్. అంటే చూడండి ఈరోజు మన పిల్లలకి ఎక్కడ స్కూల్లో తక్కువ ఫీజు ఉంటదా అని చూస్తున్నాం. అలాగే మనం తినే ఫుడ్ ఒక్కసారి ఆలోచించండి. మనకి పోషకాలతో కూడినటువంటి ఫుడ్ తింటున్నామా? ప్రతిరోజు మన బాడీకి సరిపడా పౌష్టికాహారాన్ని అందించగలుగుతున్నామా? అలాగే
మనకి ఒక మంచి వెహికల్ అనేది ఉందా? మనం ఏ విధంగా మనం బండి ప్రయాణాలు చేస్తున్నాం? ఏ విధంగా మన ఇంటిలో మెయింటెనెన్స్ అవుతున్నాం? అలాగే ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల నైట్ డ్యూటీ కూడా చేయమని మనకి జరుగుతుంది చేయడం. ఇవన్నిట్లికి కారణం ఏంటి అంటే లీడర్స్ కేవలం మనీ. ఆ మనీ వలనే ఈరోజు చాలా ఒత్తిడికి గురవుతున్నామండి అందరం కూడా. ఇలాంటి ఒత్తిడి నుంచి మన గ్రేట్ అప్‌లైన్ ద్వారాగా మనకి వెస్టీజ్ అనే కంపెనీ వచ్చిందండి. అంటే వెస్టీజ్ అనే కంపెనీ వచ్చింది కాబట్టి మన కంపెనీలో ఏమున్నాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కావాల్సిన ఆరోగ్యం అంటే పౌష్టికాహారం ఉందండి. 2 అందరికీ ఆ ఆరోగ్యాన్ని పంచడం ద్వారాగా అందరికి ఆరోగ్యం వస్తూ మనకి ఆదాయం వస్తుంది. 3 ఒక గుర్తింపొస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను మంచి పని చేస్తున్నానని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే అందరిని కాపాడొచ్చు. దేశాన్ని కాపాడుకోవచ్చు. ఇన్ని అవకాశాలు మన వెస్టీజ్ అనే సిస్టమ్‌లో ఉన్నాయి లీడర్స్. దాని గురించి మనమందరం కూడా మన కంపెనీ ఎంత వర్క్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనందరం కూడా ఇందులో ఐడీలు తీసుకున్నామండి. ఐడీలు తీసుకున్నాము. ఏదో చెయ్యాలని వచ్చాం. కానీ ఏం చేస్తున్నాము? ఎంత టైం పెడుతున్నాము? ఏ విధంగా క్లారిటీగా ప్రణాళికతో వర్క్ చేస్తున్నామనేది ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకుందాం. ఇది అప్‌లైన్ బిజినెస్ కాదండి. లైఫ్ లైన్ బిజినెస్ కాదు. www.com మై వెస్టీజ్ అంటదండి. అంటే ఇది నా బిజినెస్. ఈ కంపెనీకి నేనే ఓనర్‌ని, నేనే సీఈఓని అని మన ఎండీ గారే చెప్తారండి. అంటే ఎవరికి వారే. కాబట్టి ఈ బిజినెస్‌ని నేనెలా డెవలప్ చేసుకుంటే నా లైఫ్ స్టైల్ మారుతుంది అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి లీడర్స్. వేసుకోలేనంత మాత్రాన ఎంతసేపు మన అప్‌లైన్ నుంచే కాలొచ్చింది అనుకోండి, ఈ బిజినెస్‌కి మనం కనెక్ట్ అవ్వలేదండి. మన నుంచి అప్‌లైన్‌కి కాల్ వెళ్ళింది అనుకోండి, అప్పుడే బిజినెస్‌కి కనెక్ట్ అయినట్టండి. అప్‌లైన్ చూస్తున్నారా? లేదంటే నేను వెళ్ళకపోతే ఈరోజు ఏమవుతుంది? అని మనం టైంని వృధా చేసుకోవడం వలన మరలా ఆ రోజు మనకి రాదండి. చూడండి లీడర్స్ నిన్న వస్తదో రాదో తెలీదు. రేపు ఉంటుందో లేదో తెలీదు. ఈ క్షణం మాత్రమే మనదండి. ఈ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వలన మన ఫ్యామిలీకి ఎంత భవిష్యత్తు ఇవ్వొచ్చండి. ఈరోజు మనకి స్ట్రెస్ వల్ల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాము. అలాగే బిల్లులు కట్టాలి. అలాగే మంచి ఇల్లు కట్టుకోలేకపోయాము. అలాగే ఏంటి నా పరిస్థితి అని రకరకాలుగా అందరూ ఒత్తిడికి గురవుతున్నామండి. అంటే చూడండి లీడర్స్ ఒకటి ఈరోజు ఉద్యోగం అనేది చేస్తున్నారు. వ్యాపారం అనేది చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. రకరకాల వర్కులు ప్రతి ఒక్కరూ బయట చేస్తున్నారండి. ఇంతవరకు మనము కూడా చేశాం. అంటే ఉద్యోగం చేస్తే జీవితాంతం కూడా ఆ పని చేస్తూ మన లైఫ్‌ని హ్యాపీగా గడుపుకుంటున్నాం. ఓకే. అంటే డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వకపోవచ్చేమో కానీ అడ్జస్ట్ అవుతూ బతుకుతామండి. అలాగే ఒక వ్యాపారం చేసినా అంతే టైం పెట్టాలండి. నిరంతరం పెట్టాలి. ఆ వ్యక్తే పెట్టాలి. అలాగే ఒక వ్యవసాయం చేస్తున్నా సరే. అంటే వస్తుందో రాదో ఇన్‌కమ్ తెలీదండి. సపోజ్ ఒక వ్యవసాయమే అనుకుందాం లీడర్స్. వాళ్ళు రైతులు ఎన్ని గంటలకి లేస్తారండి? ప్రతిరోజు కూడా ఎప్పుడు తెల్లవారుజామున లెగుస్తారండి. అంటే రైతులు లెగుస్తారని నేనెందుకు చెప్తున్నానంటే, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, ఆ విషయం నాకు తెలుసు లీడర్స్. అంటే మేము వ్యవసాయ కుటుంబం అండి. మా ఆయన గారు వ్యవసాయం చేస్తారు. ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి లేచి దానాలు అవి ఇవి పట్టుకొని పొలం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అదే రొటీన్ లైఫ్ అండి. మరలా నైటు ఇంటికొస్తారు, భోజనం చేస్తారు. మళ్ళీ అదే పశువులకి మేత వేయడానికి మరలా నైట్ వెళ్తారు. రాత్రి 10 అలా అవుతది. ఇది లైఫు. కానీ ఇన్ని సంవత్సరాల మా లైఫ్‌లో ఏమైనా కొత్తదనం వచ్చిందా? అలాగని ఇన్‌కము అదనంగా పెరిగిందా? లేదు కదా! అయినప్పటికీ అదే వర్క్ చేస్తున్నాం. ఎందుకు? బ్రతకడం కోసం. అదే వర్క్‌లో మినిమమ్ 10% మన వెస్టీజ్‌కి కేటాయించగలిగితే, మనం వర్క్ చేసుకుంటూ 10% ప్రతిరోజు కేటాయించగలిగితే, మన లైఫ్ ఎంత మారుతుందండి.
మినిమమ్ 2 ఇయర్స్ ఒక్కసారి కమిట్మెంట్ తీసుకోవాలి లీడర్స్ అందరూ కూడా. ఈరోజు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క జూమ్‌ని ఇవ్వడానికి కానీ, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి చెప్పడానికి కానీ, ఈ లింక్ పెట్టడానికి కానీ, భూపతి సార్ అతి తక్కువ టైంలోనే ఈరోజు మనందరి కోసం ఆలోచించి, ఈ విధంగా మనల్ని ఆహ్, ముందుకు తీసుకువెళ్తున్నారు కదా! మరి మన టీమ్ కోసం మనం ఏం చేయగలుగుతున్నాము? నా టీమ్ కోసం నేనేం చేయగలుగుతున్నానని ఎవరికి వారు ప్రశ్న వేసుకోగలిగితే ఖచ్చితంగా మార్పనేది మన ఆలోచనలో రావాలండి. ఎన్ని మీటింగులు మనం విన్నా సరే, ఎన్ని ట్రైనింగులు మనం ఇచ్చినా సరే, మన ఆలోచనలో మార్పు రాలేనంత కాలం మన పనితీరు మారదండి. పనితీరు మారకపోతే ఫలితం అనేది రాదండి. ఇది మాత్రం 100% నిజమండి. ఇప్పుడు మనం వెస్టీజ్‌కి రాకముందు మన లైఫ్ ఏంటి? మనం మామూలుగా యథావిధిగా మన పని చేసుకుంటూ ఏదో తింటాము, ఉంటాము. అదే పని టీవీ చూస్తాము, లేదా పడుకుంటాము, లేదు అంటే ఏదో వర్క్ చేసుకుంటాం. కానీ అది చేస్తూ ఇది చెయ్యాలి కాబట్టి అంటే టైం అనేది అదనంగా ఖర్చు పెట్టాలి కదా లీడర్స్. అంటే ఒక పని చేయడానికి కొంత టైం పెట్టినప్పుడు, రెండో పనికి కూడా కొంత టైం పెడితేనే కదా మనకు ఆదాయం వస్తది. టైం పెట్టకుండా మనం మీటింగులకి వెళ్ళి, మన టీమ్‌ని ఫాలో అప్ చేయకుండా ఏం చేద్దామన్నా ఇక్కడ సక్సెస్ కాలేం లీడర్. అంటే కాలేము అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను చేస్తున్నటువంటి ఈ కొంత టైంలో నా అనుభవమే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఓకేనా లీడర్స్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం చేస్తున్న పనిని ఏదైతే ఉందో అది కొంత పక్కన పెట్టి ప్రయారిటీ అనేది ఇవ్వాలి లీడర్. ప్రయారిటీ దేనికైతే ఇస్తామో మన సార్ కూడా చెప్పడం జరిగింది. మనమందరం కూడా దేనికి ప్రయారిటీ ఇస్తాము అంటే, మన ఉద్యోగానికి ఇస్తాము, మన ఫ్యామిలీకి ఇస్తాము, ఫంక్షన్‌లకి ఇస్తాము, పార్టీలకి ఇస్తాము, ఎంజాయ్ చేయడానికి ఇస్తాము. ప్రతి దానికి ప్రయారిటీ ఇస్తాము. మిగతా ఏదైనా టైము ఉన్నాది అంటే అప్పుడు వెస్టేజ్‌కి ఇస్తే, మరి వెస్టేజ్ మనకెలా ప్రయారిటీ ఇస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప, ఈరోజు మన అప్‌లైన్ రూపంలో వెస్టీజ్ మన ఇంటికి రాదండి. ఈరోజు వచ్చింది అంటే, మన తల్లిదండ్రులు ఎంతో కొంత పుణ్యం చేశారు. అందువలనే ఈరోజు మనకి వెస్టీజ్ అనేది మన ఇంటికొచ్చిందండి. ఓకేనా లీడర్స్? మనం ఆలోచన చేసి, దాన్ని డిసైడ్ అయ్యి, మనం ఏ విధంగా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూకేజీ పిల్లలు, ఎల్‌కేజీ పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు ఆఫ్టర్ చదువు తర్వాత వారి నుంచి మనకి ఎటువంటి బెనిఫిట్ వస్తుందనేది మనకు తెలీదండి. కానీ అయినప్పటికీ కూడా మన కర్తవ్యం మనం నెరవేర్చుకుంటాం. ఉదాహరణకి చూడండి లీడర్స్, ఒక చేపే ఉందండి. ఆ చేప ఏం చేస్తదండి? తన పిల్లల్ని నోట్లో పెట్టుకొని మేతకు తీసుకువెళ్తదండి. తీసుకువెళ్ళి మేత అనంతరం అలాగే నోట్లో పెట్టుకొని ఆయా ప్లేస్‌కి మరలా తీసుకొస్తదండి ఆ చేప. అంటే ఆ చేప పిల్లలు పెద్ద చేపలయిన తర్వాత ఈ తల్లి చేపని పోషించవండి. అయినప్పటికీ కూడా ఆ చేప పిల్లలు ఏం చేస్తాయో తెలుసా లీడర్స్? ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. అయినప్పటికీ తల్లి చేప పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటది. అలా మన 6 పిల్లల్ని మనం వెతుక్కొని, వారిని మనం చక్కగా ప్రతి మీటింగ్‌కి, ట్రైనింగ్‌కి ఇలాంటి జూములకి ప్రమోట్ చేసుకుంటూ ఉంటే, ఆ 6 పిల్లలు కూడా మనకి 3 తరాలకి మంచి భవిష్యత్తునిచ్చేటప్పుడు మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలండి. మనము ఏ పని చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఐడీ తీసుకున్నాము. ఈ కంపెనీ 75% వర్క్ చేస్తుందండి మన కంపెనీ మన కోసం. ఈరోజు కంపెనీ ఆల్రెడీ డెవలప్ అయిందండి. అయినప్పటికీ కూడా మన డిస్ట్రిబ్యూటర్‌లకి ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏది కూడా ఆపకుండా నిరంతరం కూడా మన ఆదాయ మార్గాన్ని పెంచుతూ ఈరోజు మన సక్సెస్ కోసమే మన గౌతమ్ బాలి గారు ఇంత శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థని నిర్మూలించి అందరినీ కూడా ఆర్థికంగా డెవలప్ చేయాలి. దేశాన్ని డెవలప్ చేయాలి అని నిరంతరం కూడా
ఈ యొక్క ఆలోచనతోనే కంపెనీని ముందుకు తీసుకువెళ్తున్నారు కదా! అలాంటి గొప్ప కంపెనీ మేనేజ్మెంట్‌కి నిజంగా నేనైతే శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఈరోజు ఎప్పటికీ తగ్గలేనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మన ప్రొడక్ట్ వాడితే తగ్గుతున్నాయండి. ఎప్పటికీ కారు కొనలేనటువంటి నా లైఫు ఈరోజు వెస్టీజ్ ద్వారాగా కారు తీసుకునే స్థాయొచ్చిందండి. ఎప్పటికీ రూ. 1,00,000 పైబడి చూడలేనటువంటి నా లైఫు ఈరోజు వెస్టీజ్ ద్వారాగా రూ. 1,00,000 పైబడి నెలకి తీసుకోగలిగిన స్థాయికి మన కంపెనీ తీసుకొచ్చిందండి. ఈరోజు పక్క విదేశాలు అంటే ఏంటో నాకు తెలీదు. కానీ థాయిలాండ్ ట్రిప్ కూడా కంపెనీ ద్వారాగా వెళ్ళే అదృష్టం నాకు కలిగింది అంటే అది ఎంత గ్రేట్ అండి. ఇతర దేశాలు చూసొచ్చే అవకాశం కూడా మన కంపెనీ కల్పించిందండి. ఈరోజు వెస్టీజ్ రమణమ్మ అంటే కొంతమందికైనా తెలిసే ఒక గుర్తింపు మన కంపెనీ ద్వారాగా వచ్చిందండి. ఇవన్నీ నాకొచ్చాయి అంటే నా గొప్పతనం కాదు లీడర్స్. మన కంపెనీ గొప్పదండి. వ్యవస్థ గొప్పదైతేనే వ్యక్తుల్ని గొప్పగా తయారు చేస్తుందండి. నేను గత కంపెనీలో చాలా వర్క్ చేశాను. 30, 40 ఏళ్ళు వర్క్ చేసి చాలా అనుభవం అయితే వచ్చింది గానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి లాభాలేమీ రాలేదండి. కానీ ఇందులోనే ఎందుకొచ్చాయి లీడర్ చెప్పండి? వ్యవస్థ గొప్పదండి. మేనేజ్మెంట్ గొప్పదండి. మంచి విలువలున్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లాగా మన గౌతమ్ బాలి గారు, దీపక్ సూద్ సారు, కన్వర్ బీర్ సింగ్ సారు నిజంగా మంచి విలువలు నేర్పుతారండి. మంచి నాలెడ్జ్‌నిప్పిస్తున్నారండి. ఇన్ని ఇంత గొప్ప కంపెనీకి పేరు పెట్టడానికి కూడా ఏమాత్రం కూడా ఇది అని చెప్పడానికి లేనటువంటి మన కంపెనీలో మనకు అవకాశం వచ్చింది అంటే, ఈ వచ్చిన అవకాశాన్ని మనం టైం ఎలా పెడుతున్నాం అనేది కూడా ఆలోచించండి. ఐడీ తీసుకొని చక్కగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రెస్ కోడ్‌ని మార్చుకోవాలండి. కంపెనీ పెట్టినటువంటి యూనిఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని డే 1 మనం స్టార్ట్ చేయాలి లీడర్స్. ఓకే. నేను బ్రాంజ్ అయిన తర్వాత కొంటాను. నేను స్టార్ అయిన తర్వాత కొంటాను అని మనం అనుకోకూడదండి. ఎందుకంటే మనకి చిన్న పిల్లలకి యూనిఫార్మ్, బ్యాగు, టై, షూ ఇవన్నీ ఎలాగైతే ఇస్తామో మనకి 5,000 కోట్ల టర్నోవర్ అవుతున్న మన కంపెనీలో మనం ఒక హెల్త్ అడ్వైజర్‌గా ఉన్నాము అంటే మనం ఎలా ఉండాలి లీడర్స్? మొన్న సార్ చూపించారు ఒక ఫోటో. ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి అంటే, ఆ విధంగా మనము కూడా రెడీ అయ్యి, మనము ప్రతిరోజు కూడా మినిమమ్ 2 నుంచైనా 2, 3 మీటింగులు, హోమ్ మీటింగులు చేస్తూ ప్రతిరోజు చేయాలి లీడర్స్. మనం ఉద్యోగంలా ఫీల్ అవ్వాలి. చేస్తూ చక్కగా ఆ యొక్క హోమ్ మీటింగ్‌లో ఒక మంచి వైబ్రేషన్‌తో మనం వెళ్ళాలండి. ఈళ్ళు జాయిన్ అయిపోతే నాకొచ్చేస్తే బాగున్ను అని మన స్వార్థం కోసం ఆలోచించకుండా, మనం వెళ్ళేటప్పుడే ఈరోజు నేను ఒక 2, 3 ఫ్యామిలీకి హెల్త్‌నిచ్చే అవకాశం వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పి, ఒక మంచి ప్రశాంత వాతావరణంతో, ఒక మంచి వైబ్రేషన్స్‌తో మనం అక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పి, వాళ్ళని ఈ సిస్టమ్‌లోకి కనెక్ట్ చేస్తే వాళ్ళు మనకేమొస్తుందని ఆలోచించరండి. వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. వాళ్ళు మనతో పాటు కలిసి వర్క్ చేసి ఆదాయ మార్గం తీసుకోవాలి అని ఒక ఆలోచనొచ్చి ఎందుకని మనం పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చాం కాబట్టి పాజిటివ్ వస్తదండి. మనం వెళ్ళేటప్పుడే వీళ్ళు జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వరా? వీళ్ళు చేస్తారా? చెయ్యరా? వీళ్ళు అంత ప్రొడక్ట్ రేట్ ఎక్కువంటారేమో, ఎందుకంటారేమో ఇలాంటియి ఏమీ కాకుండా ఒకటి మన బ్రెయిన్‌లో పాజిటివ్‌కే స్థానం ఉండాలండి. నెగెటివ్‌కి అస్సలు ఉండకూడదు. నెగెటివ్‌కి స్థానం ఉంది అంటే పాజిటివ్‌కి లేనట్టు. పాజిటివ్‌కి ఉంది అంటే నెగెటివ్‌కి లేనట్టండి. ఏది బ్రెయిన్‌లో పెట్టుకోవాలనేది ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి లీడర్స్. ఆ విధంగా మనం హోమ్ మీటింగ్ చక్కగా చేస్తూ మినిమమ్ ఒక హోమ్ మీటింగ్ వచ్చి ఎక్కువ టైం వినే ఓపిక ఎవ్వరికీ లేదండి. ఒక 10 మినిట్స్ ప్రొడక్ట్ చెప్పి, ఒక 10 మినిట్స్ డెమో ఇచ్చి, ఒక 10 మినిట్స్ వాళ్ళు లీడర్ అయితే తక్కువ టైంలో ప్లాన్ చెప్పి, మినిమమ్ 30 మినిట్స్‌లో అక్కడ మీటింగ్ క్లోజ్ చేసుకున్నామనుకోండి. నెక్స్ట్ వాళ్ళేంటి, ఎప్పుడు రావాలి ఆఫీస్‌కి, ఎలాగా, ఏంటి అని ఒక ఆతృత కనిపిస్తది. అక్కడే గంట, 2 గంటలు, 3 గంటలు ఉన్నామనుకోండి. నెక్స్ట్ మన ఫోను నంబర్ ఎత్తరు. మనకి
ఎలాంటి రెస్పాండ్ అవ్వరు. ఇలాగే బుర్ర తింటారేమో అనుకుంటారు. అంటే మనం ఏం చెప్పాలనుకున్నామో తక్కువ టైంలో చెప్పడం, ఎక్కువ మీటింగులు చేయడం. ఆ విధంగా మన గ్రేట్ లీడర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు. మన అబ్దుల్ షబీర్ గారు ఒక మీటింగ్‌లో చెప్పారండి. 1 డేలో 22 హోమ్ మీటింగులు చేశారటండి. 1 డేలో 22 హోమ్ మీటింగులు. ఆ సార్‌కి ఎవ్వరూ తెలీదు. సారున్న ఊర్లో మీటింగులు చేయలేదు. ఎక్కడో బస్ స్టాప్‌లోని, రైల్వే స్టేషన్‌లోని అక్కడ ఉంటూ నైట్ స్టే చేస్తూ మార్నింగ్ హోమ్ మీటింగులు ఒక్కరోజు హైయెస్ట్‌గా 22 మీటింగులు చేశానండి అని ఒక మీటింగ్‌లో చెప్పారు. అంటే ఒక్కటి ఆలోచించండి లీడర్స్, మనం ఎలా చేయాలి అనేది ఆలోచించండి. అందుకే ఈరోజు యూత్ ఐకాన్ అయ్యారండి. మంచి ఇన్‌కమ్ తీసుకున్నారు. సీఎం మెంబర్ కూడా అయిపోయారు. మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రశాంత వాతావరణంతో టైంని పాటించి వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తదండి. గ్రేట్ మన ఆహ్, ఉదాహరణకి చూద్దామండి. మన గాంధీ గారు. ఒక గాంధీ గారిని కలవడానికి ఒక వ్యక్తి విలేకరు వచ్చి ఆ సార్ యొక్క కొంత ఫీడ్‌బ్యాక్ తీసుకొని పేపర్‌కిద్దామనొస్తే ఆ టైం ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే ఆ రోజు గాంధీ గారు చూడండి. ఆహ్, ఓకే. నాకు ప్రెజెంట్ అంటే ఆ సార్ చేసే పనిలో ఖాళీ లేదు. వేరే దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ యొక్క విలేకరు గారితో కలిస్తే గాంధీ గారి యొక్క విధి విధానాలు పేపర్‌కొస్తాయి. గాంధీ గారిని మెచ్చుకుంటారు అంతే. కానీ ఈ యొక్క వర్క్‌కి వెళ్ళకపోతే అక్కడ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి నేను అదే ప్రయారిటీ అలాగని చెప్పి టైంని కేటాయించకుండా ఇక్కడ ఆ సార్ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం వైపే వెళ్లారండి. అందుకే ఈరోజు అలాంటి మహానుభావులు మన దేశానికి స్వతంత్రం తెచ్చారు కాబట్టి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాము ఇంట్లో. మరి మనము కూడా మనిషిగా ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరం కూడా ఒక ఆలోచన చేయగలిగితే అంత చెయ్యలేకపోయినా 1% అయినా చేసే అవకాశము, అదృష్టము మన కంపెనీ ద్వారాగా మనకొచ్చిందండి. ఒకటి ఆలోచించండి లీడర్స్. మనం ఎప్పుడు కూడా మన టీమ్‌కి మనం చెప్పింది చెయ్యరండి. మనం చేసింది మాత్రమే చూసి దాన్ని చేస్తారండి మన టీము. చెప్పేవాళ్ళుగా ఉండకూడదండి మనం. చేసేవాళ్ళగా ఉండాలి. చూడండి మన ఒక వేలు ఎవరికైనా చూపించేటప్పుడు మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఏదైనా సరే నా టీమ్ చెయ్యాలనుకోకూడదు. నేను చెయ్యాలి. అది చూసి నా టీమ్ చెయ్యాలి అనుకోవాలండి. మన నుంచే స్టార్ట్ అవ్వాలండి. మనమే చెయ్యాలి. నా లైఫ్ కోసం నేనే చేసుకోవాలి. ఈ చేసే క్రమంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయండి. మొదట వచ్చే ప్రాబ్లమ్ ఎక్కడ అంటే ఇంటి దగ్గర నుంచే. ఎందుకు ప్రాబ్లమ్ ఒస్తదంటే లీడర్స్, ఒక ఉద్యోగం అనుకోండి పలానా టైం నుంచి పలానా టైం వరకు ఉంటుంది. మిగతా టైంలో ఇంటికెళ్ళిపోవచ్చు. అది ఇంటి వాళ్ళకి తెలుసు. అలాగే ఒక వ్యాపారం అనుకోండి ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపల షాపు ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం అని తెలుస్తుంది. అదే వ్యవసాయమైనా తెలుస్తుంది. కానీ మన బిజినెస్ ఎలా ఉంటుంది? మనందరికీ తెలిసిందే. ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తాం. ఎక్కడికో ఒక 20, 30 కిలోమీటర్ల అవతలకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు 4 గంటలకు టైం ఇచ్చారు. కానీ అంత దూరం ఎళ్ళాము. 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళాము. 4 గంటలకు టైం ఇచ్చారు సాయంత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 అనేది 5 అయింది. 5 అనేది 6 అయింది. మనము 30 కిలోమీటర్ల అవతలకెళ్ళిన తర్వాత 6 గంటలకు వస్తానన్నటప్పుడు, మన టైం కేటాయించి ఉంటామా? లేదు అంటే, నాకంత పేషెన్సీ లేదు. నేను తిరిగొచ్చేస్తాననుకుంటామా? ఉంటాం. మొన్న మల్లినాథ్ సార్ ఒక మాట చెప్పడం జరిగింది. పేషెన్సీ లేకపోతే పేషెంట్ అవుతామని చెప్పారు. అంటే అక్కడికంత దూరం ఎళ్ళిన తర్వాత 6 గంటలకొచ్చినా, 6 గంటల నుంచి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మనం అక్కడ టైం పెడితే 7 అవుతుంది. తీరా బస్ స్టాప్‌కొస్తాం. బస్సులు దొరక్కపోవచ్చు. లాస్ట్ బస్ అవ్వచ్చు. ఇంటికొచ్చాం. అయినప్పటికీ ఒక్కొక్క రోజు లాస్ట్ బస్ కూడా అవ్వకపోవచ్చు. ఒకవేళ అదే సిట్యుయేషన్‌లో ఏమీ లేని పరిస్థితిలో అదే లీడరు మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి లేట్ అయితే అక్కడే ఉండాల్సిన పరిస్థితొస్తది. అప్పుడు కుటుంబం నుంచి ఇదేం బిజినెస్సు? ఇదెలాగా? ఇంత దూరమైతే ఎలాగా? ఇలా ఉంటే ఎలాగా? అనుకుంటారు. స్ట్రగుల్స్ ఒస్తాయి. వాటన్నిటిని కూడా మనం ముందు నచ్చచెప్పుకుంటూ వాళ్ళేమైనా హ్యాపీగా ఫీలవుతూ, వాళ్ళని నొప్పించకుండా, మనల్ని మనం నొప్పించుకోకుండా
మన సక్సెస్‌తో సమాధానం చెప్పాలి లీడర్స్. అలా చెప్పగలిగిన రోజున అంటే బయట చేసేదానికి, దీనికి డిఫరెంట్ ఉంటదండి. ఒక మీటింగ్‌కే ఎళ్తాం. 5 గంటలకంటారు. 6 అవుతది. లేట్ అవుతది వచ్చేటప్పుడు. ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంటాయండి. ఉంటాయి కాబట్టి మీటింగ్‌కు అంటే ఎవరు చేయగలుగుతారు అంటే డ్రీమ్ ఉన్నవాళ్ళు చేస్తారు. ఎవరు చేయగలుగుతారంటే సహనం, ఓర్పు ఉన్నవాళ్ళు చేయగలుగుతారు ఈ బిజినెస్. మీరందరూ చేయగలుగుతారు. మనమందరం చేయగలుగుతాం. ఎందుకు చెయ్యాలి అంటే నేను ముందే చెప్పానండి. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఏదైనా కావచ్చు. లైఫ్ అలాగే జరుగుతూ ఉన్నా అదే పని చేస్తాం. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో మినిమమ్ 2 ఇయర్స్, మాక్సిమం 5 ఇయర్స్ కమిట్మెంట్‌తో మనం వర్క్ చేస్తే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మన పని స్మార్ట్ వర్క్ అవుతుంది. 10% కష్టం ఉంటుంది. 100% ఇన్‌కమ్ వస్తదండి. గ్రేట్ మన డాక్టర్ దొరబాబు సార్ చూడండి ఈరోజు. ఒకప్పుడు ఎప్పుడు తిన్నారో, ఎప్పుడు ఉన్నారో, ఎక్కడికి వెళ్లారో, క్లినిక్ ఎప్పుడు చూసుకున్నారో, సాయంత్రం 6 గంటల క్లినిక్ అయిన తర్వాత కూడా 100, 200 కిలోమీటర్లు కూడా జర్నీ చేసి టైంకి ఫుడ్ లేక అంత దూరం వెళ్ళినా సరే, ఆ లీడర్ లేకపోయినా సరే, వర్క్ చేసి, ఈరోజు ఒక డబుల్ క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్‌లో ఉండి 4.5 లక్షల పైబడి ఇన్‌కమ్ తీసుకునే స్థాయికి వచ్చారు అంటే, అంతకుముందు ఫ్యామిలీ నుంచి, సమాజం నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఎన్ని ఒత్తిడి గురై ఉంటారు, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసుంటారు, ఎంతమంది హేళన చేసుంటారు. డాక్టర్ గారయ్యుండి కూడా ఈ సబ్బులు, పేస్టులేంటని ఎంతమంది అవమానించుంటారు. ఆ అవమానాలన్నీ భరించారు కాబట్టే ఈరోజు సార్‌కి సన్మానాలు జరుగుతున్నాయి లీడర్స్. గ్రేట్ మన రవికృష్ణ గారే చూడండి. ప్రతిరోజు స్కూలుకి వెళ్ళాలి. ఎప్పుడు స్కూలు నుంచి 5 తర్వాత ఆఫీస్‌లో కనబడతారండి సారు. 5, 6 గంటలకి ఆఫీస్‌కొచ్చి టీమ్‌ని ఫాలోఅప్ చేసుకుంటూ 9, 10 గంటల వరకు వాళ్ళకి ఆఫీస్‌లో మాట్లాడుతూ సండే వచ్చిందంటే నాకు తెలిసొచ్చి ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా సారు ఏ ఫంక్షన్‌కి వెళ్ళుండరండి. సండే అనగానే ఫంక్షన్స్ ఒస్తాయి. మనకొస్తాయి. మరి సార్‌కి రావా అండి? సండే ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ అయినా సండే ప్లాన్ చేసుకుంటారండి. అందుకే ఈరోజు గవర్నమెంట్ టీచర్‌గా చేస్తూ మేడమ్ ఐడీ తీసుకొని, మేడమ్ ద్వారాగా ఈరోజు సారు మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు అంటే, ఆ యొక్క టైం పెడుతున్నారు కాబట్టి, సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి, మరి మనము కూడా చేస్తే మనమెందుకు అవ్వం లీడర్స్? ఎవరినో ఉదాహరణకి ఎందుకండి? మన మధ్యలోనే ఉన్నారు కదా! అలాంటి గ్రేట్ లీడర్ యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు వెళ్ళగలిగిన రోజున మనము కూడా 100% సక్సెస్ అవుతాం లీడర్. చూడండి లీడర్ సక్సెస్ అవుతున్నటప్పుడు ఇవన్నీ కూడా మీ యొక్క సక్సెస్ అంటే 1 ఇయర్ తర్వాత మీరు ఎలా ఉండబోతున్నారనేది ఈ రోజు నుంచే ఇమాజిన్ చేయాలండి. నేను పలానా కార్‌లో తిరుగుతాను. రోజు తిరుగుతున్నట్టే మీరుండాలి. పలానా హౌస్ కట్టుకోగలుగుతున్నాను అని ఆ హౌస్‌లో జీవిస్తున్నట్టుండాలి. పలానా లైఫ్ నాకిలా ఉంటుంది. పలానా టైంకి నాకింత ఇన్‌కమ్ ఒస్తుంది అని ఈ రోజే వచ్చినట్టు ఫీల్ అవ్వాలండి. ఈరోజు మనకి ఇన్‌కమ్ వచ్చినా, రాకపోయినా, లెవెల్ నిలబడినా, నిలబడకపోయినా, ప్రమోషన్స్ అవుతున్నా, క్యాడర్ పెరుగుతున్నా, పెరగకపోయినా మన సక్సెస్‌కి సూత్రం ఏంటి అంటే టీమ్ బిల్డింగ్ అండి. మనం టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారాగా ఆటోమేటిక్‌గా పీవీ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా లెవెల్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ ఒస్తుందండి. మన పని మొదటి పని ఏంటి అంటే హోమ్ మీటింగ్స్, టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టాలి లీడర్స్. ఒకటే చూడండి లీడర్స్ ప్రవహించకపోతే నది ఎండిపోతుందండి. ప్రయత్నించకపోతే మనిషి చెడిపోతాడండి. మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఫైట్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనలాంటి 6 లీడర్స్ వచ్చేంత వరకు. 6 లీడర్స్ మనలాంటి లీడర్స్ రావాలి అంటే 600 మందైనా, 1000 మందినైనా వెతకాలండి. ఈరోజు మన ఇంట్లో ఒక 20 సంవత్సరాల అమ్మాయుంది. ఆ అమ్మాయికి
పెళ్ళికొడుకు ఎక్కడో దగ్గర పుట్టే ఉంటాడండి. పుట్టకుండా ఉండడు. మనం వెతకాలి. వెతికితే దొరుకుతారండి. అలాగే మన 6 పిల్లలు అంటే మన 6 లైన్స్‌లో 6 పిల్లలు పుట్టే ఉన్నారండి. మనం వెతకాలండి. మన ముందుకు రారు. నన్ను జాయిన్ చేసుకో నేనొచ్చేస్తాను అని అనరండి. మనం వెతకాలి. అది ఏ రూపంలో ఎవరి ద్వారాగా దొరుకుతారో తెలీదండి. వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి కుర్రోడు ఇతనేం చేస్తాడు, ఈళ్ళకి ఉద్యోగం చేత్తన్నారు, వీళ్ళకెక్కడ టైం ఉంటది, ఈళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఈళ్ళెప్పుడు కొట్టులోనే ఉంటారు, వీళ్ళు బయటికే రారు, ఈళ్ళు వ్యవసాయం రోజు పొలం వెళ్ళిపోతారు, మనకెక్కడ చేత్తారు అనుకోకూడదండి. ఒకరొస్తారండి. వచ్చి ప్రొడక్ట్ కొనుక్కోవడానికే పరిమితమవుతారు. ఒకరొస్తారండి. వచ్చి ఎవరో ఒకరినిచ్చి ఎళ్ళిపోతారండి. అంటే నేనొచ్చాను. ఎలా వచ్చానండి? ఒకరొచ్చారు. నన్నిచ్చి ఎళ్ళిపోయారండి. అంటే ఈరోజు నన్ను నా అప్లయన్స్ తీసుకొచ్చారు. కానీ ఈరోజు నా అప్లయన్స్ వారి పనుల్లో వాళ్ళున్నారు. కానీ నన్నిచ్చి వెళ్లారు కదండీ! అలాగే దేవుడు ఎవరు వస్తారో, ఎవరొచ్చి ఎవరినిస్తారో తెలీదండి. ప్రతి మనిషన్న ప్రతి ఒక్కరు కూడా మనకి చాలా అవసరమండి. ఆఖరికి ఒక 5వ తరగతి చదువుతున్న స్టూడెంట్ కూడా అవసరమండి. ఆ స్టూడెంట్ ద్వారాగా వాళ్ళ మమ్మీ, డాడీలతో మాట్లాడొచ్చు. వాళ్ళ ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఉంటే మాట్లాడొచ్చు. ఆ విధంగా కూడా మనం టీమ్‌ని కనెక్ట్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కనెక్ట్ చేసుకోగలుగుతామంటే మనకి సంకల్ప బలం ఉన్నటప్పుడు. నేను చెయ్యగలను, నేనే చెయ్యగలను అనే సంకల్ప బలం. అది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలండి. అది ఉదాహరణకి చూడండి లీడర్స్. ఒక మన గ్రేట్ అబ్దుల్ కలాం గారు. ఆ సారు పేపర్ వేస్తారు. పేపర్ వేసేవాళ్ళు ఒక వ్యక్తి ఏం చెప్తారు అంటే, రేపటి నుంచి పేపర్ ఉదయం కాదు, తెల్లవారుజామున 4:30కి నాకు పేపర్ వెయ్యాలి. 4:30కి పేపర్ వెయ్యాలి. కాబట్టి ఈ ఈ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి 4:30కి పేపర్ వేసే వ్యక్తిని పెట్టండి రేపటి నుంచి అని ఆ యొక్క ఓనరు అంటే పేపర్ ఏసుకునే వ్యక్తి చెప్తే, ఆ యొక్క అబ్దుల్ కలాం గారు మాటలు చెప్పకుండా ఆ టైంకే నేను వేస్తానని చెప్పి 4:30కి వేసే పేపరు 3:30కే వేస్తారండి. అంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సంకల్ప బలమండి. ఇది నేనే చేయగలను. నేనెందుకు చేయలేను? నిజంగా ఈరోజు వెస్టీజ్ మనకొచ్చింది అంటే, అది నిజంగా ఎన్నో జన్మల పుణ్యం కదండీ! దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఈ అవకాశాన్ని వదులుకోకూడదండి. ఎప్పుడు కూడా చూడండి ఒక పక్షులున్నాయండి. ఎవరు లేపుతారండి వాళ్ళని తెల్లవారుజాన్ని? ఒక కోడి ఎవరు చెప్తారండి కుయ్యమని? ఒక కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు ఎన్ని గంటలకు వెళ్తారండి? తెల్లవారుజాన్ని 3 గంటలకు మార్కెట్‌కి వెళ్తారండి. 4, 5 గంటలకల్లా 6 గంటలకి ఇంటికి తెచ్చుకుంటారండి. అవన్నీ మళ్ళీ ఏట్లకి సెపరేట్‌గా చేస్తారండి. అందులో వేస్ట్ అంతా తీస్తారండి. నీట్‌గా సర్దుకుంటారండి. మధ్యాహ్నం 2, 3 గంటల వరకు మార్కెట్‌లో అమ్ముతారు. 3 గంటలకు, 4 గంటలకు వచ్చి భోజనం చేస్తారు. మరలా ఈవినింగు మరలా అదే వ్యాపారం. రాత్రి 9, 10 గంటలకొస్తారు. మరలా తెల్లవారుజామున 3 గంటలకు లెగుస్తారు. ఒక పాలు ప్యాకెట్లు పెట్టుకునే కొట్టే చూడండి. తెల్లవారుజామున ఓపెన్ చేస్తారు. రాత్రి వరకు ఉంటారు. వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా మధ్యలో ఎవరైనా కస్టమర్ వస్తే చేయి కడుక్కొని వెంటనే వెళ్ళిస్తారు. అంటే చూడండి లీడర్స్ ప్రతి ఒక్కరూ కూడా వారి పనుల మీద వాళ్ళకంత తాపర్త్యం ఉన్నటప్పుడు వెస్టీజ్‌ని కూడా అలాగే చేద్దామండి. ఒక్క 2 సంవత్సరాలు గట్టిగా మనం మన అప్‌లైన్ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి, మన అప్‌లైన్ చెప్పింది వింటూ, ప్రతి మీటింగ్‌కి వెళుతూ, మన టీమ్‌తో జాయిన్ అవుతూ 2 సంవత్సరాల కమిట్మెంట్ పెట్టుకొని ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసినా సరే 2 ఇయర్స్‌లో మన లైఫు మినిమమ్ 1,00,000 ప్లస్ ఉంటుందండి ఇన్‌కమ్. ఒకప్పుడు బిజినెస్‌కి, ఇప్పుడు బిజినెస్‌కి చాలా తేడా ఉందండి. ఒకప్పుడు ఇలాంటి జూమ్‌లు లేవండి. ఆఫీసులు దగ్గర లేవండి. ప్రొడక్ట్‌లు ఇన్ని లేవండి. సక్సెస్ అయిన లీడర్‌లు ఇంతమంది లేరండి. అందుబాటులో సీఎన్‌టీలు లేవండి. కార్లు తీసుకున్న వాళ్ళు లేరండి. టూర్ వెళ్ళిన వాళ్ళు లేరండి. కానీ ఒకప్పుడు మన అప్లయన్స్ ముళ్ళ బాటన నడిచారు. మనకి ఈరోజు మంచి రాస్తా యేసారండి. ఇలాంటి దారిలో మనం హ్యాపీగా నడొచ్చండి. కార్ డ్రైవింగ్ చేసినట్టే ఉంటుందండి. అంత హ్యాపీ లైఫ్ అండి. హార్డ్ వర్క్‌ని స్మార్ట్‌లీగా చేస్తే ఆటోమేటిక్‌గా మన సక్సెస్ అనేది వస్తుంది లీడర్స్. ఈరోజు నేను ఎందుకు చేస్తున్నాను? ఈరోజు నేను చేయడమే కాకుండా
మా పాప కూడా బీటెక్ అయిన తర్వాత ఈ సిస్టంలోకి కనెక్ట్ చేసి చక్కగా తను కూడా ఎంతో మంది యూత్‌కి ఆదర్శంగా ఉంటూ మంచి లైఫ్‌ని తీసుకునే అవకాశం వెస్టీజ్ కంపెనీ నా పిల్లలకి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అనే టెన్షన్ లేకుండా ఈరోజు ఉద్యోగ అవకాశం కల్పించినట్టే కదండీ మా పాపకు కూడా. అలాగే మా బాబుకి కూడా ఈరోజు వెస్టీజ్‌లో ఐడీ యేసుకొని చక్కగా బాబు కూడా ఎంబీఏ చేసినా సరే వెస్టీజ్ ఉంది అని ఒక ధైర్యంతో నేను ఉద్యోగం కోసం భయపడాలి, టెన్షన్ పడాలి, వెతకాలి అనే ఆలోచన కూడా లేకుండా గ్రేట్ మన గౌతమ్ బాలి గారు నన్ను రక్షించడమే కాకుండా నా పిల్లలకి కూడా ఉపాధి కల్పించారు. వారి పిల్లలకి కూడా భవిష్యత్తు ఇస్తాను, భరోసా ఇస్తానని చెప్తుంది కంపెనీ. ఇంత అవకాశము, ఇంత అదృష్టము, ఇంత ఆరోగ్యము అన్నీ ఉన్నటప్పుడు అందుకే వెస్టీజ్ నాకు ప్రాణమండి. పిచ్చి. అంటే వెస్టీజ్ తప్ప నాకు వేరే లోకం అనేది కూడా ఉండదండి. అంటే ఇందాక డాక్టర్ గారు ఒక మాట చెప్పారు. ఈ మేడం బ్లడ్ వచ్చినా సరే, ఎక్కడ కోసినా సరే వెస్టీజ్, వెస్టీజ్, వెస్టీజ్ ఉంటదండి బ్లడ్ అని. నిజంగా అలాగే ఉంటదండి. ఆ విధంగా వెస్టీజ్ పిచ్చి ఎవరికైతే ఎక్కుతదో వాళ్ళే రిచ్ అవుతారని మన గ్రేట్ లీడర్స్ అందరూ చెప్తారు కదండీ! ఆ పిచ్చి మనలో ఉండాలండి. ఎవరి కోసం అంటే నా కోసం, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం, నా ఊరు కోసం, నా దేశం కోసం, నా సమాజం కోసం. నేనంటూ ఏదో చెయ్యాలి. కొత్తగా చెయ్యాలి. మనకంటూ మన కంపెనీ 75% వర్క్ చేస్తుంది. మనం జస్ట్ 25%. ఈరోజు ప్రొడక్ట్‌ని రా మెటీరియల్ సేకరించడం, ప్రొడక్ట్‌ని తయారు చేయడం, దాన్ని రీసెర్చ్ చేయడం, దాన్ని గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ తీసుకోవడం, స్టాక్ పాయింట్లు పెట్టడం, ఆఫీసులను పెట్టడం, ఇవంతా మేనేజ్మెంట్‌ని చూసుకోవడం, ప్రొడక్ట్ మన దగ్గరకొచ్చేంత వరకు 75% పైబడి కంపెనీయే వర్క్ చేస్తున్నటప్పుడు జస్ట్ మన యూజ్, ఫీల్, షేర్. మనం యూజ్ చేసింది ఫీల్ అయ్యి చెప్పడమే. ఈరోజు సినిమా బావుందని చెప్తాము, బిర్యానీ బావుందని చెప్తాము, బట్టలు బావున్నాయని చెప్తాము, ఇంకా కూరగాయలు పలానా దగ్గర బావున్నాయని చెప్తాము, ఎన్నో చెప్తాం బావున్నాయని. అవన్నీ చెప్తూ వాటి నుంచి మనకు ఆదాయము లేకపోయినప్పటికీ కూడా మంచి విషయాన్ని, తెలిసిన విషయాన్ని 10 మందికి ప్రమోట్ చేస్తాం. మన కంపెనీ ఏం చెప్తుంది? మీరు కూడా మీకు అవసరమైన ప్రొడక్టే కావలసినన్ని ప్రొడక్ట్ కొనుక్కోండి. డిస్కౌంట్‌ని ఎంజాయ్ చేయండి. ఫ్రీ ప్రొడక్ట్‌ని తీసుకోండి. పాయింట్స్‌ని ఇస్తాను, లెవెల్స్‌ని ఇస్తాను, క్యాష్ బ్యాక్ ఇస్తాను. మీ యొక్క లైఫ్ స్టైల్‌ని మారుస్తాను. జస్ట్ మీరు వాడిన ప్రొడక్ట్, మీకు కావలసిన ప్రొడక్ట్, నిత్యం అవసరమయ్యే ప్రొడక్ట్‌ని కొనుక్కొని వాడండి. అది నచ్చితే మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్పండి. ఎవరికైనా చెప్పండి. ఎప్పుడైనా చెప్పండి. ఎక్కడైనా చెప్పండని చెప్తుంది. మొహం కడిగి స్నానం చేసే వ్యక్తులకి. ఇంత సింపుల్ బిజినెస్ ఎక్కడుంటుంది లీడర్స్? ఎక్కడైనా అయి ఇంతనుంటదండి. అంటే 5,000 కొనాలి, 10,000 కొనాలని ఉంటది. కానీ మనకది లేదు కదా! ఇంతకన్నా సింపుల్ బిజినెస్ ఇంతకన్నా నచ్చని టైంలో చేసుకోవచ్చు. ఇంకింతకన్నా ఏం కావాలి లీడర్స్? ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ పెట్టుకోండి. ఈరోజు పలానా టైంకి నేను ఇది అవ్వాలి, ఇంత సంపాదించాలి. నేను నెలకు 5,000 సంపాదించాలి అంటే నేనేం చేస్తే 5,000 వస్తుందని మన అప్‌లైన్ దగ్గర కూర్చుందాం. 10,000 రావాలంటే నేనేం చేస్తే వస్తుందని మన అప్‌లైన్ సలహా తీసుకుందాం. ఒకేసారి మనం 1,00,000 సంపాదించలేమండి. మినిమమ్ ఈ నెల ఒక 2,000 వస్తే నాకు ఇంట్లో ఏదో ఖర్చుకొస్తుందని మన లేడీస్‌కి ఆలోచన ఉంటది. ఒక 5,000 వస్తే కనీసం డ్వాక్రా కట్టడానికైనా ఉపయోగపడతాయేమో అన్న ఆలోచన ఉంటది. ఒక 10,000 వస్తే మా పిల్లలకి ఫీజుకైనా ఉపయోగపడతదన్న ఆలోచన ఉంటదండి. ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని ఒక మెట్టు, ఒక మెట్టు ఎక్కుతూ మన లైఫ్‌ని మార్చుకుంటూ, నేర్చుకుంటూ, ఓర్చుకుంటూ ఉంటే లైఫ్ అనేది అద్భుతమైన లైఫ్ వస్తుందండి. సక్సెస్ వస్తుందండి. 100% వస్తుంది. ఈ టైంలో కూడా జూమ్‌కి ఇంతమంది అటెండ్ అయ్యారంటే మీరందరూ కూడా కాబోయే వీఎంసీఎం మెంబర్స్ అండి. మీరందరూ కూడా మంచి లీడర్స్ అండి. జస్ట్ మన అప్‌లైన్ బుర్రతో పని చేయాలి. మన కాళ్ళతో నడాలంతే. మనం సొంతంగా క్రియేట్ చేద్దాము. నాకే బాగా తెలుసు. నా అప్‌లైన్ చదువుకోలేదు. నా అప్‌లైన్ నాకున్నంత తెలివి లేదు అని అనుకోవద్దండి. వెస్టీజ్‌లో అప్‌లైన్ అనుభవం మనకి ఒక మంచి దారండి. ఆ అప్‌లైన్
తలకాయతోనే మనం పని చేయాలి. మన కాళ్ళతోనే మనం నడవాలి. ఆ విధంగా మన యొక్క కష్టం ఏదైనా ఉందా? ఫీల్డ్‌లో ఏమన్నా ఇబ్బందొచ్చిందా? మన అప్‌లైన్‌తో షేర్ చేసుకుందాం. మన క్రాస్ లైన్‌తో కాదు, మన లైఫ్ లైన్‌తో కాదు. మనకి హ్యాపీనెస్ వచ్చిందా? మన లైఫ్ లైన్‌తో షేర్ చేసుకుందాం. మన క్రాస్ లైన్‌తో కాదండి. మన క్రాస్ లైన్ అనేది మీటింగ్‌లో కలిసినప్పుడు హాయ్, బాయ్ వరకే. మన టీమ్ విషయాలు కానీ, అప్‌లైన్, లైఫ్ లైన్ విషయాలు గానీ, పర్సనల్ విషయాలు గానీ, వెస్టీజ్ విషయాలు కానీ, ఏది కూడా మన క్రాస్ లైన్‌తో మాట్లాడడం వల్ల మనకొక పీవీ రాదు. రాదు కదా! ఇంకొకటి ఏమవుతుందండి బిజినెస్సు? ఏం అవ్వట్లేదు, ఎక్కడికెళ్ళినా అవ్వట్లేదు అని నెగెటివ్స్ ఒస్తాయండి. దాన్ని మనం నమ్ముతాం. కానీ వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా కొంతమంది ఉంటారండి. అందరూ అని నేను చెప్పనండి. అందుకే అయితే మన అప్‌లైన్, మన లైఫ్ లైన్ అంతే. మిగతా వారితో క్రాస్ లైన్‌తో ఎంతలో ఉండాలో అంతలో మనం ఉండి, అప్‌లైన్ అడుగుజాడల్లో నడుస్తూ, చక్కగా మనం నేర్చుకుంటూ, ఓర్చుకుంటూ, మార్చుకుంటే మన లైఫ్ స్టైల్ మారుతుందండి. నా యొక్క డ్రీమ్ ఏంటంటే లీడర్స్, రేపొచ్చే ఏప్రిల్ 10వ తారీఖుకి యూసీడీగా 3,00,000 ప్లస్ తీసుకొని 2028 ఏప్రిల్ 10కి ఒక మంచి హౌస్ కట్టి 2030కొచ్చేసరికి ఒక వృద్ధాశ్రమం పెట్టి చక్కగా వృద్ధులకి సేవ చేసుకుంటూ వెస్టేజ్ సప్లిమెంట్స్ ఇస్తూ, వెస్టేజ్‌లో వచ్చే డబ్బులతో వారిని చూసుకోవాలని ఒక మంచి గోల్‌తో మీ అందరి సపోర్ట్‌తో, నేచర్ సపోర్ట్‌తో, పంచభూతాల సపోర్ట్‌తో, మన గౌతమ్ బాలి గారి సపోర్ట్‌తో, అలాగే గ్రేట్ లీడర్స్ అందరి సపోర్ట్‌తో, ప్రతి ఒక్కరు సపోర్ట్‌తో ఆహ్, అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. అలాగే మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సార్. భూపతి సార్. థాంక్ యూ సార్. రవికృష్ణ సార్, డాక్టర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెషన్ అండి. సో మీ యొక్క టెస్టిమనీతో పాటుగా వెస్టేజ్ అనేది ఎలా చేయాలి అనే దాని మీద, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్లో అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్తో ప్రతి పాయింట్ అనేది షేర్ చేశారండి. హోమ్ మీటింగ్ గురించి అనే కాదు, ఏ విధంగా చెప్పాలని, ఎలా మార్చుకోవాలి, ఏం సాక్రిఫైస్ చేయాలి అన్న దాని మీద, ఎలా ఉండాలి అన్న దాని మీద మంచి క్లారిటీ అనేది ఈరోజు మాకు అందరికీ కూడా ఇచ్చారు మేడం. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఈ సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థాంక్ యూ సార్. సూపర్ మేడం, సూపర్. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. లీడర్స్ ఒక్కసారి చూడండి, ఏ గుడ్ లిజనర్ బికమ్ ఏ గుడ్ స్పీకర్ అండ్ గుడ్ లీడర్. రెండు విషయాలు కూడా మేడం గారి విషయంలో 100కి 200% నిజమండి. చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మీటింగ్ వచ్చినా చూడండి, ఏ పాయింట్ అయినా సరే అప్లైనర్తో మాట్లాడుతున్నా లేదంటే మీటింగ్కి వచ్చినా మేడం గారు ఫస్ట్ వరుసలో కూర్చుని వెంటనే పెన్ను పేపరు తీసి బుక్ తీసి రాసుకుంటారండి. ఇది చాలా మంది లీడర్స్ ఇంకా ఫాలో కావట్లేదు. ఇది పాటించాల్సినటువంటి ఒక ఫస్ట్ పాయింట్ అండి, మేజర్ పాయింట్. ఎందుకంటే ప్రతీది కూడా నేర్చుకునే తత్వం మొదటి నుంచి ఉంది మేడం గారికి. ఫస్ట్ నుంచి కూడా. అందుకే ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఒక మంచి లీడర్‌గా ఉన్నారు. మంచి లీడర్‌షిప్‌ని తయారు చేశారు. 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఫ్యూచర్‌లో వీఎంసీఎం అవుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. సో, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఏం చేస్తున్నారో చూసి దాన్ని మనం చెయ్యడమే వెస్టేజ్ బిజినెస్ అండి. ఏం చేస్తున్నారు మేడము చక్కగా ఇప్పుడు కూడా నాకు చాలా ఇది మాట. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఏ మీటింగ్ అయినా సరే మంచి ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు. మేడం గారికి తెలీదా అంటే తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో కొత్త పాయింట్ వస్తుంది. నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, నా టీమ్‌కి నేర్పించుకోవాలనేటువంటి తపన మేడం గారిలో కనిపిస్తుందండి. ఎప్పుడైతే వెస్టేజ్‌ని నిజంగా మేడం అన్నారు గదా! వెస్టేజ్ అంటే ప్రాణమే. ఆ మాటల్లో కనిపిస్తుంది. నిజంగా మేడం, మీ మాటల్లోని చాలా ఎక్సలెంట్ ఇది కనిపించిందండి. ఈరోజు నిజంగా మీటింగ్‌కొచ్చిన ప్రతి ఒక్కరు గూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బిజినెస్‌ని చాలామంది ఎలా చేయాలి? ఏం చేయాలి?
అనేటువంటి ఒక సందిగ్ధంలో చాలామంది లీడర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు విన్నటువంటి జూమ్‌తో చాలా మట్టుకి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. ఎందుకు చేయాలి? చాలా క్లియర్‌గా చెప్పారు. ఎలా చేయాలి? చాలా క్లియర్‌గా చెప్పారు. ఇంకా ఇంతకన్నా బిజినెస్‌లో మనం తెలుసుకోవాల్సింది ఏముంటుందో చెప్పండి? నిజంగా ప్రతి పాయింట్ కూడా ఒక గోల్డెన్ పాయింట్ అండి. నిజంగా ఎక్సలెంట్ పాయింట్. నిజంగా ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జూమ్‌కొచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు చాలామంది మీ లీడర్స్ ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ జూమ్ లింక్ వినిపించి తప్పనిసరిగా వినమని చెప్పండి. ఎందుకంటే దీని ద్వారా చాలా మటుకు అర్థమవుతుందండి. ఈరోజు మేడం గారు టెస్టిమనీ కావచ్చు, లేదంటే తన ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, లేదంటే ఏ విధంగా తన బిజినెస్‌లో గ్రో అవుతున్నారు, తనకి ఎటువంటి డ్రీమ్స్ ఉన్నాయి, అప్‌లైనర్‌తో ఏ విధంగా ఉంటున్నారు, లైఫ్ లెంగ్త్ ఏ విధంగా ఉంటున్నారు, చాలా విషయాలు చెప్పారు. ఇవి మనం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సో, సక్సెస్‌కి ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఈరోజు జూమ్‌లో వచ్చాయి. అన్ని ఫార్ములాస్ ఈరోజు మన జూమ్ ద్వారా మీరు అందరికి ఇచ్చినందుకు మీకు చాలా థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అండి. నిజంగా మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ చెప్తుంటాను నేను చాలామంది లీడర్స్‌కి. మేడం గారు పెట్టుకునేటువంటి ప్రతి ఆ గోల్‌కి క్లారిటీ ఉంటుంది. చూసారా క్లియర్‌గా ఏప్రిల్ కల్లా నేనేం చేయాలనుకుంటున్నాను, పలానా ఇయర్ కల్లా నేనేం చేయాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడు కూడా ఎవరు చెప్పగలుగుతారు అంటే, మైండ్‌లో రన్ అయ్యేవాళ్ళు చెప్పగలరండి. మైండ్‌లో ఖచ్చితంగా రన్ అవుతుంటది. నేను చాలా హార్డ్ వర్క్ చూశాను మేడం గారిలో. ఇంకా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నిజంగా రియల్లీ గ్రేట్ మేడం. మీరేదైతే డ్రీమ్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో, ఆ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సెషన్ ఇచ్చినందుకు మన టీమ్ అందరికీ కూడా, ఈ టీమ్ అందరి తరపున మీకు నేను థాంక్ యూ చెప్తున్నాను. అండ్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వెస్టేజ్. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. Very good morning, sir. Very good morning, Ravi Krishna, sir. Good morning, Ramnamma madam. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. చాలా వాల్యుబుల్ సెషన్ అనేది మాకు ఈరోజు జూమ్ మీటింగ్ లో ఇచ్చినందుకు. నిజంగా ఒక లీడర్ ఎలా ఉండాలి, అలాగే బిజినెస్ లో ఉంటే ఫస్ట్ ఎలాంటి ఫేస్ చేయాలి, వాటిని అధిగమిస్తే సక్సెస్ ఎలా ఉంటది, ప్రతిదీ కూడా మాకు చాలా క్లారిటీగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరే నా అప్లైన్ అండ్ మెంటర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ఎనీ టైమ్ ఛార్జింగ్ అనేది ఉంటూనే ఉంటది. పలానా మీటింగ్‌కి వెళ్ళాలి. అదే అంటే కొంచెం లో అయ్యాం మీటింగ్‌కి వెళ్ళాలి అలా ఏమి ఉండదండి. ఎందుకంటే మీరెప్పుడూ నాతో ఉంటారు కాబట్టి నేనెప్పుడూ వెస్టీజ్‌లో యాక్టివ్‌గానే ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సార్ విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం సూపర్. ఎందుకంటే మీ జర్నీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు బాగా చెప్పారు. మీరు ఈ రోజున ఇంత స్థాయికి వచ్చి ఇంతమందికి మోటివేషనల్ లీడర్‌గా అయ్యారంటే చాలా మీ పెయిన్, మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఇంత సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తున్నారంటే అదంతా కూడా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ మేడం. ఈ రోజున మా టీంలో ఉన్న ప్రతి లీడర్ కూడా లేడీస్ ఎవరైనా సరే రమణమ్మ మేడం గారంటే ఎక్సలెంట్ మేడం అని చెప్పి మాట్లాడుకునే స్థాయికి మీరు ఎదిగారంటే ఎక్సలెంట్ మేడం. మీరు ఇంకా మా ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి మంచి పొజిషన్‌కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీలో ఆ కసి ఉంది. ఆ కసిని మేము కళ్ళారా చూస్తున్నాం. అలాగే మీలాంటి వాళ్ళ యొక్క మోటివేషన్ మాటలు కూడా మాకు కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. అలాగే మా టీమ్‌లో ఉన్న లీడర్స్ కూడా ఇన్స్పిరేషన్‌గా కలిగించే విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఈ రోజున జూమ్ మీటింగ్‌కి చాలా మంది లీడర్స్‌ని అటెండ్ అయ్యారు. ఈ రోజున అటెండ్ అయిన వాళ్ళు కూడా ఒక్కొక్క మేడము మొన్న జస్ట్ సౌజన్య మేడం గారు మా టాపిక్ ఒకళ్ళు పెడితే, "సార్ ఇది నిజమేనా?" అని అడిగారండి. అడిగితే ఉదాహరణకి ఎక్కడో ఎందుకండి ఇక్కడ మన మేడం గారు ఉన్నారు కదా! రమణమ్మ మేడం గారు, "ఈరోజు చూడండి ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఈ రోజున ఎలా ఉన్నారు చూడండి" అంటే, "యెస్ సార్. నిజమే సార్" అని చెప్పి మిమ్మల్ని మోటివేషన్‌గా తీసుకొని ఈ రోజు సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మేడం. సక్సెస్‌ఫుల్ జర్నీలో వీఎంసీఎం లీడర్ స్థాయికి మీరు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ మేడం.
థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సార్ గౌతమ్ కృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీ జూమ్ విన్న తర్వాత మేడం నాకు కనెక్ట్ అయినటువంటి విషయం ఏంటి అని అంటే, వెస్టీజ్ అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా బాగా పిచ్చితో ఉన్నా మేడం. ఇంకోటి ఏంటి అని అంటే, నేను నేర్చుకుంది ఇలాంటి జూములు మీలాంటి వాళ్ళ జూములు చూసి నేర్చుకుంది, విని నేర్చుకుంది ఏంటంటే మేడం, నా టీంకి నేను ఎంతో నేర్పించాల్సింది, వారికి చేయాల్సింది చాలా ఉంది మేడం. నా డౌన్ లైన్లో నేను చేయగలిగితే, నా డౌన్ లైన్లో ఉన్నటువంటి నా డౌన్ లైన్ వాళ్ళంతా కూడా నిజంగా నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు మేడం. అలాంటి నా డౌన్ లైన్లో ఉన్న నా దేవుళ్ళకి నేను చేయకపోతే నేను అన్ని విషయాల్లో అన్ని కోల్పోతానేమో అనిపించేటువంటి ఆలోచనతో ఉన్నా. అందరూ కార్లు తీసుకుంటున్నారు, ఫారెన్ వెళ్తున్నారు అని అంటే వాళ్ళ డౌన్ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ వల్లనే ఆ స్థాయిలో ఉన్నారు అనేటువంటిది మర్చిపోతున్నారు. నేను మర్చిపోను అని చెప్పేసి తెలియజేస్తున్నా మేడం. ఈరోజు మీ జూమ్లో నేర్చుకుంది ఇదే. నా డౌన్ లైన్లో వాళ్ళందరికీ కూడా మరొకసారి వెరీ వెరీ థ్యాంక్ యూ. మరి నా అప్లైనర్ వచ్చేసి మనీ మేడం, సుధాకర్ సార్, నిజంగా థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీ జూమ్ సెషన్లో నేను చాలా జాగ్రత్తలు నేర్చుకున్నా మేడం. నా డౌన్ లైన్లో కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. మేడం లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. ఎస్ లక్ష్మి గారు. అడ్మిట్ చేసుకోండి మేడం, మాట్లాడండి మేడం. మేడం మీ వాయిస్ రావట్లేదండి లక్ష్మి గారు. శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. నిజంగా మా లైఫ్ లైన్ అవ్వడం, మా సూపర్ అప్ లైన్ అవ్వడం మా అదృష్టం మేడం. దేవి మేడం గారిని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అంతకన్నా బాగా చూస్తారు. ఒక ఫీల్డ్ వర్కే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అదృష్టం మేడం నిజంగా మీరు దొరకడం. టీం వర్క్ అన్నది లైఫ్ లైన్ చేశారు, వీళ్ళు చేశారు అన్నది కాదు, మనం ఎంత అలా చేసాం అన్నది చెప్పారు చూడండి. చాలా బాగుంది మేడం. మేమందరం కూడా మీలాగా సక్సెస్ అవ్వాలని మా టీము అందరం కూడా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, అరుణ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్ గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు, రమణమ్మ మేడం గారు. వెరీ సూపర్ గుడ్ అమ్మా. మార్నింగ్ మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ సెషన్ మేడం గారు. ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుండి లక్షలు తీసుకొని విఎంసీఎం అయ్యే వరకు కూడాను పిన్ టు పిన్ను చాలా క్లారిటీగా, వివరంగా, ధైర్యం వచ్చేటట్టుగా, ఎక్కడా లేని ఇన్కమ్ ఉంది, ఆరోగ్యం ఉంది, సేవ ఉంది ప్రజలకి. ఇంత మంచి ప్రోడక్ట్ వాడుకొని హాస్పిటల్స్ చుట్టూ వెళ్ళి ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా మన గౌతమ్ బాలి సార్ గారి యొక్క డ్రీమ్స్ అవన్నీ మనకు అందిస్తూ మీరు ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం గారు. అలాగే మాకు ప్రతి నెల 200 కిలోమీటర్ల దూరం అయినా కూడాను మా వరకు వచ్చి ప్రతి నెల మాకు మంచి మోటివేషనర్గా, మాకు మంచి మంచి మీటింగ్స్ ఇస్తూ మాకు సూపర్ అప్లైనర్గా ఉన్నందుకు మేము చాలా ధన్యులం మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. టైటాన్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. పద్మావతి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మా అప్లైనర్ వచ్చేసి టి రమణయ్య సారు, టాప్ అప్లైనర్ అంకయ్య సార్ గారండి.
చాలా బాగా చెప్పారు మేడం. నేను స్టార్టింగ్‌లోనే ఉన్నాను 8%. మీలాంటి మీలాంటి వాళ్ళు మంచి మాకు మంచిగా చెప్పేటువంటి ధైర్యాన్నిచ్చారు. మంచిగా ఉంది మేడం మీరు చెప్పిన ప్రతి విషయం. 8%లో ఉన్నాను. మీ బ్లెస్సింగ్స్ కోసం నేను ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది మేడం. మంచిగా చెప్పారు మాకు అర్థమయ్యే విధంగా. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ఇలా వేస్టేజ్ అనే ఈ కంపెనీలో మనకు అవకాశం దొరుకుతుంది మేడం. చాలా బాగా చెప్పారు. నది ప్రవహించకపోతే ఎండిపోతుంది, ప్రయత్నించకపోతే మనిషి చనిపోతాడు అనే మంచిగా చెప్పారు మేడం. అప్లైన్ తలకాయతో మనం ఆలోచించాలి, మన కాళ్ళతో నడవాలి అని చెప్పారు. సూపర్ మేడం. అలాగే మనం ఇప్పుడు ఒక మీటింగ్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారా అవ్వరా అని మనం ముందే ఆలోచించకుండా, మన స్వార్థం కోసం ఆలోచించకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, మెరుగుపరచాలని ఉద్దేశంతో చేయాలని చెప్పారు. పాజిటివ్‌తో ఉండాలని చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే మనం మాట్లాడేది, మనం చెప్పేది వినడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు కాబట్టి, మనం ఏదైనా చెప్పేది 30 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలని చెప్పారు. సూపర్ మేడం. మాకు మంచి అవగాహన ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. మీరు మంచిగా ఈ 8%లో ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఫ్యూచర్ విఎంసీఎం మెంబర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రియాంక గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం ఎస్ లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం, రామకృష్ణ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రావణ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం చాలా గారు. బాగా చెప్పారు. మీ మాటేటి మీ బాటేటి మీ ప్రతి మాట కూడా మేము ఒక మంచి బాట వేసుకొని నడుస్తూ మేము చేస్తున్నాం మేడం. మా డ్రీమ్ కూడా మీ డ్రీమ్లా నెరవేరాలని చాలా గట్టిగా మేము కూడా చేస్తున్నాం మేడం. మీరు అన్నారు చూడండి మేడం, ఏ పని చేసినా కూడా మన జీవితంలో డ్రీమ్ అన్నది రాదు, అక్కడికే వస్తుంది. చదువులకేటి మనం ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు ఉండాలంటే మనం చేసే పనులు ఎక్కువ లేదు మేడం. మనం వెస్టేజ్ అనే దాంట్లో 3 తరాలు చేయాలంటే చాలా అదృష్టం మేడం. ఈ వర్క్ కూడా మనకి గట్టిగా ఆలోచించి చేయాలి మేడం. ఎందుకంటే సగం వరకు వెళ్ళి ఆగిపోవడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనకు డ్రీమ్ ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారు మేడం. ఆ డ్రీమ్ మాకుంది మేడం. మీ ప్రతి మాట మేము నడుచుకుంటూ మీ బాటలోనే నడుస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. మంచి మా విలువైన చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మాకు కొత్తగా వచ్చే వాళ్ళకి బాగా సపోర్ట్ గా మాట్లాడారు మేడం. ఇంకా ఎలాంటి చెప్తూ ఉంటే మాకు చాలా ఇదిగా ఉంటుంది, చాలా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ గా ఉంటుంది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు మాకు మంచి సెషన్ ఇచ్చినందుకు, అదేవిధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసినందుకు, సో వెస్టేజ్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద మంచి టాపిక్ అనేది ఇచ్చినందుకు, సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ లీడర్.